హాయ్ అండి. సో నా పేరు ప్రసాద్. రీసెంట్గా వచ్చిన గ్రూప్ 1 ఏపీఎస్సి గ్రూప్ 1లో ఐ గాట్ డెప్యూటీ కలెక్టర్. అండ్ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి వస్తే, సో వీఆర్ 8 సిబ్లింగ్స్ అండి. సో నేను 5th మెంబర్ అండ్ వీఆర్ 4 బాయ్స్ అండ్ 4 గర్ల్స్. అండ్ మా ఫాదర్ నేను 5th స్టాండర్డ్లో ఉన్నప్పుడు చనిపోయారు. సో దాని తర్వాత అమ్మ బయట మెయిడ్గా పనిచేస్తూ నన్ను చదివించింది. అండ్ IIITలో నేను బీటెక్ కంప్లీట్ చేశాను. దాని తర్వాత ONGCలో కరెంట్లీ వర్కింగ్ యాజ్ EE ఎలక్ట్రానిక్స్. సో దిస్ ఈస్ అబౌట్ బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ అబౌట్ మీ. సో నా మోటివేషన్కి వస్తే, చిన్నప్పటి నుంచి సోషల్ స్టడీస్లో ఇంట్రెస్ట్ ఉండడం అనేది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. సో స్కూల్లో ఉన్నప్పుడు టీచర్స్ ఎక్కువగా మోటివేట్ చేసేవాళ్ళు, సివిల్ సర్వీసెస్ బెటర్ చాయిస్ ఫర్ యూ అనేసి. బట్ దాని తర్వాత స్ట్రాంగ్ మోటివేషన్ కాలేజ్లో ఉన్నప్పుడు మా అప్పటి కలెక్టర్ కోన శశిధర్ సార్. సో సార్ ఒకసారి మా కాలేజ్కి వచ్చినప్పుడు, సో ఐ కేమ్ టు నో అబౌట్ ఒక కలెక్టర్ అంటే ఎంత రెస్పెక్ట్ ఉంటుంది, దెన్ అసలు రోల్స్ ఏంటి. సో అది నా ఫ్రెండ్స్ చెప్పటము, తర్వాత మా సార్ వాళ్ళు కాలేజ్లో ఉన్న సార్ వాళ్ళని తెలుసుకోవడము. సో అది కొంచెం మోటివేషన్ ఫ్యాక్టర్గా అనిపించింది. తర్వాత ONGCలో జాయిన్ అయిన తర్వాత నాతో పాటు నా ఫ్రెండ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు. సో వాళ్ళ ద్వారా నాకు తెలిసింది ఈ సర్వీసెస్లో ఏమేమి మనం చేయొచ్చు, సర్వీస్ ఎలా ఉంటుంది అండ్ డిఫరెంట్ ఫీల్డ్స్ మనం వర్క్ చేయొచ్చు అని చెప్పి. సో వీటన్నిటి వల్ల ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్. But fortunately, I got into Group 1 services. So that is a motivation factor for me. So నా ప్రిపరేషన్ జర్నీకి వస్తే, సో ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ ది సివిల్ సర్వీసెస్ ఇన్ 2018. సో 2018 నుంచి నేను అటెంప్ట్స్ ఇస్తూ వస్తున్నాను సివిల్ సర్వీసెస్లో. అండ్ 2020లో ఐ వెంట్ అప్ టు ఇంటర్వ్యూ ఇన్ సివిల్ సర్వీసెస్. బట్ ఫైనల్గా 10 మార్క్స్ మార్జిన్లో ఐ మిస్ ది ఫైనల్ కట్ ఆఫ్. బట్ గ్రూప్ 1 అనేది 2018లో నోటిఫికేషన్ పడింది. సో అప్లై చేశాము. సో 2019లో వీ గాట్ ప్రిలిమ్స్ అండ్ 2020లో మెయిన్స్ ఉన్నది. సో ఇట్స్ అ జర్నీ ఆఫ్ 3 years సాలిడ్ కన్సాలిడేటెడ్ ప్రిపరేషన్. సో 3 years, ఎండ్ ఆఫ్ ద 3 years ఐ గాట్ ఇన్ టు ద డెప్యూటీ కలెక్టర్ అండ్ ఐఎమ్ ప్లానింగ్ టు అపియర్ ఫర్ సివిల్ సర్వీసెస్ అగైన్. నా ప్రిలిమ్ స్ట్రాటజీ, గ్రూప్ 1 సంబంధించి 2 పేపర్స్ ఉండేవి. ఒక పేపర్లో, ఫస్ట్ పేపర్లో ఏమో జనరల్ స్టడీస్ లైక్ పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ ఉన్నవి. సెకండ్ పేపర్లో వీ హ్యావ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ అండ్ ది మ్యాథమెటిక్స్. సో సిన్స్ నేను UPSC ప్రిపేర్ అవ్వడం వల్ల ఈ బేసిక్ సబ్జెక్ట్స్ అనేవి ఆల్రెడీ నాకు ఐడియా ఉండింది. సో నేను ఓన్లీ పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ అండ్ ఎకానమీ మీద బాగా ఫోకస్ చేశాను. అండ్ బేసికలీ ఇంజనీర్ అవ్వడం వల్ల మ్యాథమెటిక్స్ అనేది కొంచెం ఐ కెన్ హ్యాండిల్. అండ్ కరెంట్ అఫైర్స్కి అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఐ రెఫర్డ్ AKS వాళ్ళు ప్రొవైడ్ చేసే కరెంట్ అఫైర్స్ మెటీరియల్ ఉంటుంది. అండ్ ఐ ప్రిపేర్డ్ హిస్టరీ, AP హిస్టరీ పర్టికులర్లీ ఫ్రమ్ ది AKS మెటీరియల్. సో ఇలాగా దేర్ ఆర్ డైవర్స్ సోర్సెస్ బట్ ఐ ప్రిపేర్డ్ ఇన్ కన్సల్టేటెడ్ మేనర్. సో ప్రిలిమ్ స్ట్రాటజీ అటెంప్టింగ్ ద పేపర్ అనే కాన్సెప్ట్ వచ్చేసరికి, సో మనము UPSCలో అయితే మనకి -2/3 మార్క్స్ పోతాయి. ఒక 3 క్వశ్చన్స్ రాంగ్ చేస్తే 2 మార్క్స్ పోతాయి అనమాట. సేమ్ గ్రూప్ 1లో కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో అటెంప్ట్ చేసేటప్పుడు, సో ఫస్ట్ నేనైతే ఇలా ఇటరేషన్స్ ప్రకారం చేసేవాడిని. ఫస్ట్లో హౌ మెనీ క్వశ్చన్స్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్, దాని తర్వాత ఎంత రిస్క్ తీసుకోవాలి అనేది ఒక క్యాల్కులేషన్ ఉండేది. సో ఐ యూస్ టు అటెంప్ట్ పేపర్ ఇన్ 3 ఇటరేషన్స్. ఫస్ట్ ఇటరేషన్లో ఇఫ్ ఐ స్కోర్డ్ అరౌండ్ 40 క్వశ్చన్స్ నేను కరెక్ట్గా పెట్టగలిగితే, సో బోత్ UPSC అండ్ గ్రూప్ 1, సో ద పేపర్ ఈజ్ లిటిల్ బిట్ ఇన్ ఏ మీడియం టఫ్ మేనర్లో ఉందన్నట్టుగా. సో దాన్ని బట్టి నేను ఎంత రిస్క్ తీసుకోవాలి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేసేవాడిని. సో అక్కడి నుంచి ఒక 40 క్వశ్చన్స్ గెస్ పెట్టేవాడిని అనమాట. బట్ ఎలిమినేషన్ చేసేటప్పుడు కూడా ప్రాపర్గా నాలెడ్జ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే బ్లైండ్గా వెళ్ళిపోతే నెగిటివ్ అయ్యేదానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి. సో మనము ఏదైనా అసలు ఏ ఆప్షన్ ఇచ్చిన 4 ఆప్షన్స్లో దేని మీద మనకు ఐడియా లేదు అనుకుంటే వీ షుడ్ స్కిప్ దట్ క్వశ్చన్. ఆర్ మనకి ఒక 2 ఆప్షన్స్ తెలుసు, ఈ 2 ఆప్షన్స్లో నా ఆన్సర్ ఉంటుంది అనుకుని డెఫినెట్గా దాన్ని మనం అటెంప్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, బోత్ UPSC అండ్ గ్రూప్ 1 ఆల్సో. అండ్ ఫోకస్ ఆన్ ద బేసిక్ కోర్ థింగ్స్ లైక్ పాలిటీ అనేవి లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ ఇవి. సో పాలిటీ కానీ, జాగ్రఫీ కానీ, ఎకానమీ కానీ, హిస్టరీ కానీ, ఇవి స్టాటిక్ ఎక్కువగా ఉండడం వల్ల వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తే ప్రిలిమ్స్ క్లియర్ చేయడానికి అంత ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో రివైజ్ మోర్ అండ్ మోర్ ది స్టాటిక్ పార్ట్ రాదర్ దెన్ ఫోకసింగ్ రీడింగ్ 3-4 కరెంట్ అఫైర్స్ మెటీరియల్స్. ఫోకస్ ఆన్ మోర్ స్టాటిక్ పార్ట్ అండ్ ప్రాక్టీస్ మోర్ మాక్ టెస్ట్ అనేది ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నవేడేస్ ఈవెన్ UPSC యాజ్ వెల్ యాజ్ APPSC ఫర్ దట్ మ్యాటర్ TSPSC ఆల్సో ప్రిలిమ్స్ బికెమ్ ఏ వెరీ డైసీ పార్ట్. సో వితౌట్ ప్రాక్టీస్ ఎగ్జామ్కి వెళ్ళడం అనేది
కొంచెం రిస్క్ అవుతుంది. సో ప్రిపేర్ ప్రాపర్లీ ఫర్ ది ప్రిలిమ్స్ ఆల్సో. సో మెయిన్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ వస్తే, సో ఇక్కడ మనకి ఫస్ట్ పేపర్ ఐ విల్ డిస్కస్ అబౌట్ గ్రూప్ 1 ఎందుకంటే అది క్రియేట్ చేశాను కాబట్టి. ఫస్ట్ పేపర్ వచ్చేసి ఎస్ఏ ఉంటుంది. ఎస్ఏ పేపర్లో వీ హ్యావ్ 3 సెక్షన్స్ ఉంటాయి. సో 3 సెక్షన్స్లో వీ హ్యావ్ టు అటెంప్ట్ 1 క్వశ్చన్ ఫ్రమ్ ది ఈచ్ సెక్షన్. సో ఇవి కూడా చాలా డైవర్స్గా ఉంటాయి. లైక్ పొలిటికల్ మీద ఒకటి ఉంటుంది, దెన్ సొసైటీ రిలేటెడ్ ఒకటి ఉంటుంది, ఆర్ట్ అండ్ కల్చర్ రిలేటెడ్ ఒకటి ఉంటుంది. సో నా ఎస్ఏ స్ట్రాటజీ ఎలా ఉన్నిందంటే, సో ఐ యూస్ టు హ్యావ్ సమ్ రెడీమేడ్ ఇంట్రడక్షన్స్. సో కొన్ని క్వశ్చన్స్తో స్టార్ట్ చేయడం ఇంట్రడక్షన్స్, కొన్ని ఏదైనా అనెక్డోట్తో స్టార్ట్ చేయడము, ఇలా కొన్ని రెడీమేడ్ ఇంట్రడక్షన్స్ ఉండేవి నా దగ్గర. అండ్ కంక్లూజన్ నాది ఆల్వేస్ కూడా యాక్టివ్గా ఉండేది. అంటే లైక్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్ వాట్ వీ నీడ్ టు డూ టు సాల్వ్ ఏ పర్టికులర్ ప్రాబ్లమ్. సో నా కంక్లూజన్ ఎప్పుడు కూడా యాక్టివ్ వాయిస్లో ఎక్కువగా ఉండేదన్నమాట. సో ఇలాగ ఇంట్రడక్షన్ కంక్లూజన్ నాకు తెలుసు ఎలా రాయాలి అని చెప్పేసి. సో దానివల్ల మిగతా బాడీ మాత్రం నేను నా ఆ క్వశ్చన్ డిమాండ్ బట్టి రాసుకుంటూ వెళ్ళేవాడిని. సో దాంట్లో కూడా సైడ్ హెడ్డింగ్స్ పెట్టేవాడిని ఎస్ఏలో. కొన్ని కొంచెం రిథమిక్గా ఉంటాయి కొన్ని సైడ్ హెడ్డింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఏ హిస్టారికల్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఏ పర్టికులర్ కాన్సెప్ట్, నేను అక్కడ పీక్ టు సెడార్ అనేసి ఒక హెడ్డింగ్ పెట్టేవాడిని అనమాట. సో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఏదైనా ఒక ఇష్యూలో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆల్ ద గ్లిటర్ ఈజ్ నాట్ గోల్డ్ సో అనేసి ఒక హెడ్డింగ్ పెట్టేవాడిని. సో ఇలా చిన్న చిన్న స్టెప్స్ తీసుకుంటూ అండ్ ఇంట్రడక్షన్స్ అనేవి రెడీమేడ్గా ఉండడం వల్ల సో ఐ కుడ్ అటెంప్ట్ ద పేపర్ ఇన్ ఎ ప్రాపర్ మేనర్. సో అది ఎస్ఏ స్ట్రాటజీ. దెన్ కమ్స్ టు ద పేపర్ 1, GS1, జనరల్ స్టడీస్ 1. సో దీంట్లో మనకి మేజర్గా ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీ, దెన్ వీ హ్యావ్ ఏపీ జాగ్రఫీ అండ్ ఇండియన్ జాగ్రఫీ. సో ఈ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇది పర్టికులర్లీ గ్రూప్ 1కి అయితే. సో ఈ సబ్జెక్ట్స్కి నేను సిన్స్ ఇండియన్ హిస్టరీకి మనకు తెలిసిన బుక్ లిస్ట్ ఉంటుంది. లైక్ ఐ ప్రిపేర్డ్ తమిళనాడు NCERT అండ్ స్పెక్ట్రమ్ బుక్ ఫర్ ఇండియన్ హిస్టరీ. దాని తర్వాత ఫర్ ఏపీ హిస్టరీ ఐ రెఫర్డ్ AKS మెటీరియల్. ఐ గాట్ ఇట్ ఫ్రమ్ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. సో అక్కడి నుంచి నేను తీసుకొని హిస్టరీ అనేది AKS మెటీరియల్స్ ప్రిపేర్ అయ్యాను. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకున్న ఇండియన్ హిస్టరీలో ఉన్న నాలెడ్జ్ని యూజ్ చేసుకొని కూడా నేను కొంచెం కవరప్ చేయగలిగాను ఏపీ హిస్టరీని. దెన్ జాగ్రఫీ, నా ఆప్షనల్ సివిల్స్లో జాగ్రఫీ ఉండింది. సో ఐ డిడెంట్ ఫైండ్ మచ్ డిఫికల్టీ విత్ జాగ్రఫీ పార్ట్. సో I will leave that part. So remaining 3 అయితే నేను I choose only one material and I prepared in a proper manner. సో అది నేను చేసింది పేపర్ 1కి రిసోర్సెస్ అది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆన్సర్ రైటింగ్, పేపర్ 1కి ఆన్సర్ రైటింగ్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే హిస్టరీ పార్ట్ ఉంటుంది కాబట్టి ట్రై టు గివ్ సమ్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఇంట్రడక్షన్ పార్ట్. సో అక్కడి నుంచి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు రైట్ అబౌట్ పల్లవాస్, సో ట్రై టు ఇంట్రడ్యూస్ విత్ టైమ్ లైన్స్. సో ఈ పల్లవ కింగ్డమ్ వాజ్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ దిస్ టైం పీరియడ్ టు దిస్ టైం పీరియడ్. సో అలాగా మీరు ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎగ్జామినర్ కొంచెం బెటర్ ఫీల్ వస్తుంది అనేసి నా ఒపీనియన్. సో అండ్ జాగ్రఫీ ట్రై టు డ్రూ డయాగ్రామ్స్, మ్యాప్స్ వేయడానికి ట్రై చేయండి. ఈవెన్ హిస్టరీలో కూడా మ్యాప్స్ యూజ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఓవరాల్ పేపర్ 1 స్ట్రాటజీ. పేపర్ 2 స్ట్రాటజీస్ పాలిటీ, గవర్నెన్స్ ఉంటుంది అండ్ లిటిల్ బిట్ ఎథిక్స్ అండ్ లా ఉంటుంది. ఎథిక్స్ అండ్ లా అనేది చాలా వరకు లా అనేది పర్టికులర్లీ వెరీ కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్ ఉంటుంది. సో ఫోకస్ ఆన్ మోర్ కరెంట్ అఫైర్స్లో ఏవైతే లాస్ కొత్తగా ఉన్నాయో న్యూస్లో వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ లేబర్ లాస్, సైబర్ లాస్, సో వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ ఎథిక్స్ యూ కెన్ టేక్ ఎనీ మెటీరియల్. సో అక్కడిని ప్రిపేర్ అవ్వచ్చు మీరు. యూ కెన్ హ్యావ్ AKS మెటీరియల్ కూడా చూడొచ్చు మీరు చూడాలనుకుంటే. సో యూ కెన్ రెఫర్ ఎనీ బుక్. గ్రూప్ 1లో చాలా తక్కువ సిలబస్ ఉంటుంది. సో డోంట్ స్పెండ్ మోర్ ఆన్ ఎథిక్స్ పార్ట్. దెన్ కమ్ టు ద గవర్నెన్స్ పార్ట్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, గవర్నెన్స్ అండ్ పాలిటీ పార్ట్. పాలిటీ పార్ట్ మొత్తం లక్ష్మీకాంత్. సో ప్రిపేర్ అవ్వండి, త్రూ అండ్ త్రూ లక్ష్మీకాంత్ ప్రిపేర్ అవ్వండి. అండ్ గవర్నెన్స్ పార్ట్కి వస్తే ఇట్స్ ఆల్ కరెంట్ అఫైర్స్. సో మీరు ఏదైనా మెటీరియల్ తీసుకోవచ్చు, కరెంట్ అఫైర్స్ మెటీరియల్. ఐ ఆల్సో గాన్ త్రూ AKS మెటీరియల్, దట్ ఈస్ గుడ్ ఎనఫ్. మీకు ఇది తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. సో తెలుగు మీడియం వాళ్ళు చేయాలనుకుంటే యూ కెన్ యూజ్ దిస్ మెటీరియల్. అదర్వైజ్ యూ కెన్ యూజ్ ఎనీ అదర్ ప్లాట్ఫామ్స్. వీ హ్యావ్ సో మెనీ ప్లాట్ఫామ్స్, యూ కెన్ యూజ్ ఎనీ ప్లాట్ఫామ్ ఫర్ ద కరెంట్ అఫైర్స్ పార్ట్. దీంట్లో కూడా ఇంట్రడక్షన్స్ అనేవి కానీ, పాలిటీ పార్ట్లో అయితే ఆర్టికల్స్ స్టార్ట్ చేయండి, గవర్నెన్స్లో అయితే డిఫైన్ చేయండి టర్మ్ని, ఎథిక్స్లో అయితే డిఫైన్ చేయండి టర్మ్స్ని. అలా ఇంట్రడక్షన్స్ అనేవి మీరు ప్రాపర్గా ఒక స్ట్రాటజీ పెట్టుకొని రాస్తే యూజ్ అవుతుంది అనమాట. బట్ ఆన్సర్ రైటింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. దెన్ కమ్ టు GS3 పార్ట్, ఎకానమీ. ఐ హ్యావ్ బేసిక్ నాలెడ్జ్ ఎకానమీ ఉంది నాకు. సో నేను రమేష్ సింగ్ బుక్ నుంచి ప్రిపేర్ అయ్యాను. దెన్ పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి సంబంధించి అయితే నేను సోషియో ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ చదివాను. ఓన్లీ ద 2 మెటీరియల్స్ ఐ రెఫర్డ్ ఫర్ ది ఏపీ ఎకానమీ.
అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నేను రమేష్ సింగ్ బుక్ ప్లస్ కరెంట్ అఫైర్స్ చదివాను ఎకానమీకి. సో దట్ ఈస్ ఆల్ ద బుక్ రిసోర్సెస్ అయితే అది GS3కి. బట్ GS3లో యూ షుడ్ హ్యావ్ సమ్ డేటా, రెడీమేడ్ డేటా ఉండాలి. డేటా లేకుండా ఎగ్జామ్ రాస్తే ఐ డోంట్ థింక్ GS3లో కెన్ ఫెచ్ గుడ్ మార్క్స్ అని అయితే ఐ డోంట్ థింక్ సో. సో డేటా అనేది డేటా పాయింట్స్ అనేది కంపల్సరీ ఉండాలి. అండ్ దాంతోపాటు వేరెవర్ పాసిబుల్ ట్రై టు డ్రూ సమ్ డయాగ్రామ్స్, ఇండియా మ్యాప్ కానీ గ్రాఫ్స్ కానీ అవి డ్రా చేయడానికి ట్రై చేయండి. అండ్ రీసెంట్గా బడ్జెట్లో ఉన్న స్కీమ్స్ కానీ, బడ్జెట్ రిలేటెడ్ ఏదైనా టర్మ్స్ కానీ, అగ్రికల్చర్ రిలేటెడ్గా ఉన్న కొత్త స్కీమ్స్ కానీ వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఎందుకంటే అగ్రికల్చర్ అనేది ఎక్కువగా ఉంటుంది, క్వశ్చన్ అయితే కంపల్సరీ వస్తుంది. సో ఇలాగ మీరు అగ్రికల్చర్ పార్ట్, ఇండస్ట్రీ పార్ట్, సర్వీస్ పార్ట్ అలా డివైడ్ చేసుకుంటూ ప్రిపేర్ అయితే GS3 క్యాన్ బి హ్యాండిల్ ప్రాపర్లీ. దెన్ కమ్ టు GS4 పార్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ పార్ట్ ఉంటుంది. అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా సర్టెన్ ఎక్స్టెంట్ ఉంటుంది దీంట్లో. సో దీనికైతే నేను ఐ కంప్లీట్లీ డిపెండ్ అపాన్ కరెంట్ అఫైర్స్ మెటీరియల్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ డిడెంట్ రెఫర్ ఎనీథింగ్. బట్ AKS నుంచి ఐ హ్యావ్ సమ్ మెటీరియల్ ఐ గాట్ ఫ్రమ్ మై ఫ్రెండ్. సో అది నేను కొంచెం రెఫర్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ వైరస్, బయాలజీ, దిస్ కైండ్ ఆఫ్ టాపిక్స్ ఆర్ విచ్ ఆర్ వెరీ అన్కన్వెన్షనల్ ఫర్ UPSC. సో అవి నేను ఇక్కడ నుంచి రెఫర్ చేశాను. సో ఓవరాల్గా కరెంట్ అఫైర్స్ మెటీరియల్ అండ్ లిటిల్ బిట్ స్టాటిక్ పార్ట్ ఫ్రమ్ ది AKS మెటీరియల్ ఐ రివైజ్ ఫ్రమ్ ది బుక్. AKS మెటీరియల్ నుంచి రెఫర్ చేశాను. సో దట్ ఈస్ ఓవరాల్ స్ట్రాటజీ. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా యూ షుడ్ హ్యావ్ సమ్ డెఫినేషన్స్ రెడీ టు రైట్ అన్ ఆన్సర్. అండ్ డయాగ్రామ్స్ ఉంటే ఇంకా బెటర్గా, డయాగ్రామ్స్ ఎక్కడైతే పాసిబుల్ అవుతుందో అక్కడ డయాగ్రామ్స్ రాయండి అండ్ స్ట్రక్చర్ చేయండి. ప్రాపర్గా ఆన్సర్ స్ట్రక్చర్ చేస్తే యూజ్ అవుతుంది. సో ఇలాగా 5 పేపర్స్. సో ఓవరాల్గా చెప్పాలంటే యూ షుడ్ ఫోకస్ మోర్ ఆన్ ఆన్సర్ రైటింగ్ పార్ట్ ఫర్ మెయిన్స్. సో అట్లీస్ట్ ప్రాక్టీస్ 20 to 30 పేపర్స్ బిఫోర్ గోయింగ్ టు ద యాక్చువల్ మెయిన్స్ ఎగ్జామ్. అదర్వైజ్ అట్లీస్ట్ 10 పేపర్స్ అని అయితే చేసుకొని వెళ్ళండి. సో అదర్వైజ్ పేపర్ కంప్లీషన్ బికమ్ ఏ వెరీ బిగ్ ఛాలెంజ్ ఇన్ Group 1 ఆర్ ఈవెన్ ఇన్ UPSC. సో ప్రాక్టీస్ మోర్ సో దట్ యూ కెన్ రైట్ విత్ వెరీ ఈజ్. సో రోల్ ఆఫ్ ద టెస్ట్ సిరీస్ ఇన్ మెయిన్స్ ఎగ్జామ్ అంటే, సో ఐ కెన్ డెఫినెట్లీ సే దట్ ఇస్ ఫర్ మై సక్సెస్ ఇట్ ఇస్ 80% అయితే ఉంది కోచింగ్ టెస్ట్ సిరీస్ యొక్క ఇంపార్టెన్స్ అనేది. టెస్ట్ సిరీస్ ఏంటంటే మనకి ఒక మోడల్ ఆన్సర్స్ అనేవి రెడీమేడ్గా ఇస్తాయి. దెన్ వీ షుడ్ నో మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అనేది మనకి మెంటర్స్ ఇస్తారు కదా గైడెన్స్, దాన్ని బట్టి మనకి ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాము అది తెలుస్తుంది. థర్డ్ థింగ్ ఏంటంటే టైం మేనేజ్మెంట్. ఎంత టైంలో మనం రాయగలుగుతున్నాము, మనం ఎక్కడైనా స్పీడ్ ఇంక్రీజ్ చేయాలా, ఎలా చేయాలి, మన రైటింగ్ ఎలా ఉంటుంది ఆన్సర్ రాసేటప్పుడు అనేది ఈ 3 థింగ్స్ మనము ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. బ్రాడ్లీ చెప్పాలంటే మనకి మేజర్గా మోడల్ ఆన్సర్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి, ఎందుకంటే చాలా వరకు రిపీట్ అవుతాయి ఫైనల్ ఎగ్జామ్స్లో. అండ్ సెకండ్ థింగ్, టీచర్స్ మనకి మెంటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇచ్చే టిప్స్ అనేవి చాలా ఈజీగా మనకి హెల్ప్ అవుతాయి ఫైనల్ ఎగ్జామ్లో. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే మనము ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు ఎంత టైంలో రాస్తున్నాం, ఎంత టైంలో ఫినిష్ చేస్తున్నాము. సో దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో ఇవి లేకుండా ఎగ్జామ్కి వెళ్తే ఐ థింక్ మనకు కొంచెం డిఫికల్టీ వస్తుంది. సో ప్రాక్టీస్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. టెస్ట్ సిరీస్, మాక్ టెస్ట్ అయితే ప్రాక్టీస్ చేయండి డెఫినెట్గా. ప్రిపరేషన్లో కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ UPSC అండ్ APPS ఇస్ అ వెరీ ఫర్ అస్ APPS టుక్ ఆల్మోస్ట్ 4 years టు కంప్లీట్ నోటిఫికేషన్. అండ్ UPSCలో కూడా చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఒక్కోసారి మెయిన్స్ ఎంత బాగా రాసిన 2018లో ఐ ప్రిపేర్ వెరీ లెస్, బట్ రాసాను మెయిన్స్, అప్పుడు మెయిన్స్ అవ్వలేదు. సో జాబ్ చేసుకుంటూ ఇలా రాయడం చాలా కష్టము, బట్ నేను ప్రాపర్గా అటెంప్ట్ చేశాను, బట్ అవ్వలేదు. సో అదొక లో పాయింట్. దెన్ 2019లో కూడా అవ్వలేదు, సో అప్పుడు ఒక లో పాయింట్. 2020లో అయితే ఐ వెంట్ టు ఇంటర్వ్యూ UPSCలో 10 మార్క్స్తో మిస్ అయినప్పుడు ఇట్ ఈస్ వెరీ లో పాయింట్ ఇన్ మై లైఫ్. దాని నుంచి రావడానికి ఐ టుక్ అరౌండ్ 1.5 months టు కమ్ అవుట్ ఆఫ్ దాట్. సో ఈ అప్స్ అండ్ డౌన్స్ అనేవి చాలా కామన్గా ఉంటాయి, బట్ రిమెంబర్ మీరు ఎందుకోసం ఈ జర్నీ స్టార్ట్ చేశారు. సో వై యూ స్టార్టెడ్ దిస్ జర్నీ. సో అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో అది మీ కన్సిస్టెన్సీని ఇస్తుంది. అండ్ టాక్ విత్ ఫ్రెండ్స్తో మాట్లాడండి. ఇఫ్ యూ వాంట్ టు గో సమ్వేర్ వెళ్ళేసి రండి లోగా ఉన్నప్పుడు. ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. ఆ 1 month 1.5 month ఏదైతే మీకు డిప్రెషన్ పీరియడ్ లాగా ఉంటుందో ఆ పీరియడ్లో టాక్ విత్ యువర్ ఫ్రెండ్స్, ఎక్కడికైనా ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. బట్ డోంట్ లీవ్ ద ప్రిపరేషన్ అంటిల్ అన్లెస్ మీ అటెంప్ట్స్ అయిపోయేంత వరకు యూ డోంట్ లీవ్ ద ప్రిపరేషన్. కన్సిస్టెంట్గా ప్రిపేర్ చేయండి, బట్ ఆల్వేస్ హ్యావ్ ఎ ప్లాన్ బి ఇన్ యువర్ లైఫ్. ఫర్ మీ మై జాబ్ ఈజ్ మై ప్లాన్ బి. సో ఆల్వేస్ ఐ హ్యావ్ దట్ బ్యాకప్ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసుకునేదానికి. సో అండ్ ఐ కంటిన్యూడ్ విత్ మై ప్రిపరేషన్. ఆల్వేస్ ఐ ట్రై టు రీకాల్ వై I started this preparation, and that is to give me the motivation. So ups and downs are very common. So be cool and calm and composed. So definitely result అయితే కంపల్సరీ వస్తుంది end of the day.
సో ఎలైట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకే సర్వీసెస్ వస్తాయి గ్రూప్ 1 కానీ యూపీఎస్ అనేది కంప్లీట్లీ మిత్ అండి. ఎందుకంటే నేను చదువుకున్నది గవర్నమెంట్ స్కూల్లో 10th క్లాస్ వరకు నేను తెలుగు మీడియం క్యాండిడేట్. సో అండ్ 10th అయిపోయిన తర్వాత నేను ట్రిపుల్ వెళ్ళాను. సో ఎంటైర్ మై స్టడీస్ ఆర్ హ్యాపెండ్ ఇన్ ది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ తెలుగు మీడియం, అండ్ బీటెక్ మాత్రం ఇంగ్లీష్ మీడియంలో అయింది. అండ్ రూరల్ బ్యాక్గ్రౌండ్కి వస్తే మాది చాలా రూరల్ బ్యాక్గ్రౌండ్, ఇసుకపాలెం అని ఒక విలేజ్ మాది. సో అక్కడి నుంచి నేను స్టడీస్ చేశాను. అండ్ మా ఫ్యామిలీస్లో కానీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్లో కానీ ఎవరు కూడా చదువుకున్న వాళ్ళు లేరు, ఈవెన్ 10th క్లాస్ కూడా పాస్ అయిన వాళ్ళు లేదు. సో దిస్ ఈజ్ అ మిత్ అండి. ఎలైట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తేనే వస్తుంది అనేది కంప్లీట్లీ మిత్. సో ఇఫ్ యూ హ్యావ్ ద కెపాసిటీ, ఇఫ్ యూ హ్యావ్ ది పేషెన్స్ అండ్ పర్సూరెన్స్, డెఫినెట్లీ ఎనీవన్ క్రాక్ దిస్ ఎగ్జామ్. సో ఐ జస్ట్ వాంట్ టు బర్స్ట్ దిస్ మిత్. వీఆర్ 8 siblings. సో మొత్తం 8 మంది మేము ఇంట్లో ఉండేవాళ్ళం మా అమ్మకి. సో మా అమ్మ వేరే వాళ్ళ ఇళ్ళల్లో పాచి పని చేసి మమ్మల్ని చదివించేది. సో నేను ఒక్కడే చదువుకున్నాను సో మా ఫ్యామిలీలో. సో ఇన్ని బ్యారియర్స్ ఉండేవి. ఈవెన్ నేను కూడా రాత్రులు రోడ్డు మీద వెళ్ళి కాగితాలు కూడా ఎరిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయండి. సో 10th క్లాస్ వరకు కూడా. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పటికి కూడా నేను ఇంతవరకు రాగలిగానంటే ఒక గట్టి దృఢ నిశ్చయం అనమాట. నేను ఎలాగైనా సరే సర్వీసెస్లోకి వెళ్ళాలి, చేయాలనేది నాకు స్కూల్ డేస్ నుంచి ఉంది. కాలేజ్లో ఉన్నప్పుడు ఇంకా బలంగా నాకు ఒక ప్రేరేపణ అనేది వచ్చింది. ఎలాగైనా సరే క్రాక్ చేయాలి గ్రూప్ 1 ఆర్ యూపీఎస్సీ అని చెప్పేసి. సో మనం ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము, మనకు మనీ ఉందా లేదా, లేకపోతే మన పేరెంట్స్ ఎవరు. మా అమ్మ వాళ్ళకైతే సంతకం పెట్టడం కూడా రాదు, వాళ్ళు ఎవరు చదువుకోలేదు, స్కూల్కే వాళ్ళు వెళ్ళలేదు. అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి చెప్పేవాళ్ళు ఎవరు లేకున్నా కూడా నేను సాధించగలిగానంటే డెఫినెట్లీ ఎవ్రీవన్ కెన్ డూ ఇట్. ఇది అనేది ఎవరైనా అచీవ్ చేయొచ్చు. సో మీ మీద మీరు కాన్ఫిడెంట్ ఉండండి. మీ సరౌండింగ్స్ అనేవి ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉంచుకోండి. మిమ్మల్ని ఎవరైనా సరే మీరు చేయలేరు అంటే ఫస్ట్ వాళ్ళని అవాయిడ్ చేయండి. సో ఎవరైతే మిమ్మల్ని మోటివేట్ చేస్తూ ఉంటారో వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. అండ్ ఆల్వేస్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. సో కమింగ్ టు ద ప్లానింగ్ పార్ట్, గ్రూప్ 1కి ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఇట్స్ బెటర్ టు స్టార్ట్ బిఫోర్ 1 year, 1.5 years బిఫోర్. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత యూ విల్ హార్డ్లీ హ్యావ్ 3 months at your hand. You have to prepare both for prelims and mains. So మెయిన్స్ ప్రిలిమ్స్ చాలా డైసీగా ఉంటాయి. సో వీ కెనాట్ ప్రిపేర్ ఫర్ విత్ ఇన్ 3 monthsలో నేను చేసేస్తానంటే నో, ఇట్ కాంట్ హ్యాపెన్. సో మై సజెషన్ ఈ స్టార్ట్ బిఫోర్ 1.5 years or 1 year బిఫోర్ స్టార్ట్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఏ కోచింగ్ క్లాసెస్, సో 1 year నుంచి ముందు నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి మీరు సైమల్టేనియస్గా ప్రిపేర్ అవ్వచ్చు కోచింగ్తో పాటు ఎగ్జామ్కి కూడా. సో 1 year ముందు నుంచి ప్రిపేర్ అవ్వండి. అండ్ ఫస్ట్ కంప్లీట్ ఆల్ ద బేసిక్ బుక్స్. ఫస్ట్ మీరు ఎన్సీఆర్టీస్ కానీ ఈ హిస్టరీ పార్ట్కి ఈ సంబంధించిన ఎన్సీఆర్టీస్, జాగ్రఫీ ఇవన్నీ ఫస్ట్ ఫినిష్ చేయండి. దెన్ కమ్స్ టు ది అడ్వాన్స్ బుక్స్ లైక్ లక్ష్మీకాంత్, దెన్ స్పెక్ట్రమ్, వీటికి అడ్వాన్స్ బుక్స్కి రండి. సో యూ జస్ట్ నీడే ఒక 1 year ప్రిపరేషన్, సాలిడ్ ప్రిపరేషన్ రిక్వైర్ అవుతుంది. ఫస్ట్ ఒక 3 months మీరు బేసిక్ స్టాండర్డ్స్ అని కంప్లీట్ చేయండి. దెన్ ఫోకస్ ఆన్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఫర్ 3 months. దెన్ యూ ఫోకస్ ఆన్ ప్రిలిమ్స్ పార్ట్ ఫర్ 3 months. దెన్ ఎగ్జామ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీరు ప్రిలిమ్స్కి తగినట్టుగా ట్యూన్ అవ్వండి, మెయిన్స్కి తగినట్టుగా ట్యూన్ అవ్వండి. బట్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, ప్రిలిమ్స్ ప్రాక్టీస్ అనేది బిఫోర్ ప్రిలిమ్స్ యూ హ్యావ్ టు డూ. సో ఇలా ప్లాన్ చేసుకోండి. 1 year ఈజ్ ద బెస్ట్ టైమ్ టు ప్రిపేర్ ఫర్ దిస్ ఎగ్జామ్. సో కమింగ్ టు మై ప్లానింగ్ పార్ట్, సో నాకు మంత్లీ టార్గెట్స్ ఉండేవండి సిన్స్ ఐఎమ్ ద వర్కింగ్ ప్రొఫెషనల్. సో నాకు ఒక్కోసారి వర్క్ ఎక్కువగా ఉంటుంది ఆఫీస్లో, లైక్ ఈవెన్ 7 వర్క్ కూడా కొన్ని రోజులు 7 to 8, అప్పుడు 7 to 8 వర్క్ కూడా వర్క్ ఉంటుంది నాకు. సో నాకు డైలీ టార్గెట్స్ పెట్టుకుంటే ఐ యూస్ టు డీమోటివేటెడ్ అనమాట. సో ఇది కంప్లీట్ చేయకపోతే నేను డీమోటివేట్ అయిపోతాను అనే టైప్లో అలా నాకు అయిపోయేది. వీక్లీ టార్గెట్స్ పెట్టుకుంటే కూడా ఏమైందంటే ఒక్కోసారి వీకెండ్స్లో ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, సో కొన్ని వాటికి అటెండ్ అవ్వాల్సి వచ్చేది. కంపల్సరీ ఆఫీస్లో ఏదైనా వర్క్ ఉన్నా లేదా ఎక్కడికైనా బయటకు వెళ్ళాల్సి వచ్చినా సో ఐ హ్యావ్ టు అటెండ్. సో వీకెండ్స్లో కూడా నాకు కొంచెం ఇబ్బందిగా ఉండేది. సో ఐ యూస్ టు హ్యావ్ ఏ మంత్లీ టార్గెట్స్ అనమాట. సో ఈ మంత్కి ఇంత సిలబస్ ఫినిష్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీకాంత్, నేను స్టార్ట్ చేసినప్పుడు లక్ష్మీకాంత్ స్టార్ట్ చేశాను. ఐ హ్యావ్ ఏ టార్గెట్ దట్ ఒక 21 daysకి అంటే 3 weeks పీరియడ్లో ఐ హ్యావ్ టు కంప్లీట్ 1 reading ఆఫ్ లక్ష్మీకాంత్. సో నా రీడింగ్ స్పీడ్ కొంచెం స్పీడ్గా ఉంటుంది రీడింగ్ అనేది. సో 21 days ఐ టుక్ ఫర్ లక్ష్మీకాంత్ అండ్ ఫినిష్డ్ ఇట్. అండ్ ఇంకో 7 days ఉంటే దాన్ని రివైజ్ చేసుకున్నాను చదివింది. సో అలాగా మంత్కి ఇంత కంప్లీట్ చేయాలి, ఈ బుక్ కంప్లీట్ చేయాలి, లేదా ఇంత సిలబస్ కంప్లీట్ చేయాలి అనేది నా మంత్లీ ప్లాన్స్ ఉండే. డైలీ ప్లాన్స్ అనేవి నాకు వర్కౌట్ అవ్వకుండా ఉన్నవి. అండ్ వీక్లీ ప్లాన్స్ కూడా కొన్నిసార్లు వర్కౌట్ అయ్యాయి. మెయిన్స్ టైంలో అయితే నేను వీక్లీ ప్లాన్స్ పెట్టుకునేవాడిని. బట్ ఆఫ్ ద మెయిన్స్ పీరియడ్, ఆఫ్ ద ప్రిలిమ్స్ పీరియడ్ ఐ యూస్ టు హ్యావ్ మంత్లీ టార్గెట్స్. ఎప్పుడైతే నాకు మెయిన్స్ ప్రిలిమ్స్ ఉండదో, ఎగ్జామ్స్ దగ్గరలో ఉండవో, అప్పుడు ఐ యూస్ టు హ్యావ్ మంత్లీ టార్గెట్స్. బట్ వెన్ ఐ హ్యావ్ ప్రిలిమ్స్ అండ్ వెన్ ఐ హ్యావ్ మెయిన్స్ ఎగ్జామ్ విత్ ఇన్ ద రౌండ్ ద కార్నర్ ఉన్నప్పుడు ఐ యూస్ టు హ్యావ్ వీక్లీ ప్లాన్స్. సో ఈ పాలిటీ బుక్, ఈ లక్ష్మీకాంత్ అనేది 3-4 daysలో అయిపోవాలి, స్పెక్ట్రమ్ 3-4 daysలో అయిపోవాలి. సో ఇలాగా నేను ప్లాన్ చేసుకునేవాడిని. డైలీ టార్గెట్స్ ఐ నెవర్ హ్యాడ్. సో సిన్స్ ఐఎమ్ వర్కింగ్ ప్రొఫెషనల్, నా సజెషన్ ఏంటంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్కి
వర్కింగ్ చేసేటప్పుడు చాలా డిఫికల్ట్. ఐ నో ఇట్ ఈస్ వెరీ హారిబుల్ ఉంటుంది సిచ్యువేషన్. ఆఫీస్లో మేనేజ్ చేసుకోవాలి, దెన్ లీవ్స్ వరకు ఎగ్జామ్స్ అప్పుడు. సో చాలా డిఫికల్ట్గా ఉంటుంది ఫేజ్ అనేది. బట్ మనం ఎక్స్క్యూజెస్ ఇవ్వాలి అనుకుంటే వీ కెన్ గివ్ నెంబర్ ఆఫ్ ఎక్స్క్యూజెస్. సో ఎక్స్క్యూజెస్ ఇచ్చుకుంటూ వెళ్తే ఎక్స్క్యూజెస్తో మిగిలిపోతాము. బట్ వెన్ ఎవర్ యూ గెట్ ఎ టైమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్లో లంచ్ అవర్ ఉంటుంది, ఒక 1 hour దొరికిందంటే ట్రై టు రీడ్ హిందూ న్యూస్ పేపర్ ఇన్ ద లంచ్ అవర్. ఐ యూస్ టు డూ దట్. హిందూ న్యూస్ పేపర్ నేను లంచ్ అవర్లో కవర్ చేసేవాడిని. సో అవి నేను ఏదైనా 15 minutes టైము, ఒక 1/2 hour టైము, ఎక్కడైనా టీకి వెళ్ళినప్పుడు, ఫ్రెండ్స్ తోటి క్యాంటీన్కి వెళ్ళినప్పుడు ఐ యూస్ టు గెట్ దట్ 15 minutes 20 minutes టైము. ఆ టైంలో జస్ట్ ఒక గో త్రూ అయ్యేవాడిని అవన్నీ కూడా. సో అండ్ వీకెండ్స్ నాకు దొరికినప్పుడు సాలిడ్గా ఒక 10 hours 10 to 12 hours నేను వీకెండ్స్లో పెట్టుకునేవాడిని. అండ్ వీక్ డేస్లో ఐ యూస్ టు ఎన్ష్యూర్ 5 hours అట్లీస్ట్ ఫర్ ద ప్రిపరేషన్. సో ఇలాగా ఒక అకౌంటబిలిటీని మనం మెయింటైన్ చేయాలి. ఎక్స్క్యూజెస్ అనేవి ఎంత ఇవ్వకపోతే అంత మంచిది. నేను వర్క్ చేస్తున్నాను కదా, సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ అనుకుంటే ఇట్ ఈస్ ఆల్వేస్ డిఫికల్ట్. లేదు, ఐ కెన్ ట్రై మై లెవెల్ బెస్ట్ అనుకొని మనం కన్సిస్టెంట్గా చేస్తూ ఉంటే మాత్రం డెఫినెట్గా రిజల్ట్ అనేది కంపల్సరీ వస్తుంది. హ్యావ్ ఎ స్మాల్ టార్గెట్స్, డివైడ్ ద పీరియడ్ అండ్ ఇంప్లిమెంట్ ద థింగ్స్ అనమాట. సో వర్కౌట్ అవుతుందండి వర్కింగ్ ప్రొఫెషనల్స్కి. ఫస్ట్ కమ్ టు ద ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళకి, సో ఫస్ట్ అయితే మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. దిస్ జర్నీ ఈస్ గోయింగ్ టు బి వెరీ లాంగ్. సో ప్రిపేర్ మెంటలీ దట్ యు ఆర్ గోయింగ్ టు గివ్ దిస్ ఎగ్జామ్. మీరు ఈ ఛాలెంజ్ తీసుకొని ఎగ్జామ్ ఇస్తున్నారంటే మీరు 50% ద బ్యాటిల్ ఈజ్ ఆల్రెడీ డన్. సో ఇంకా మీ 50% అనేది మీ ప్రిపరేషన్ చేయాలి. సో ఫస్ట్ మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. దెన్ రీడ్ ఓన్లీ బేసిక్ సోర్సెస్ అండి. ఎప్పుడే అడ్వాన్స్ బుక్స్కి వెళ్ళిపోయావు చదివేసి ట్రై చేయొద్దు. రీడ్ ఎన్సీఆర్టీస్ ఫస్ట్, దెన్ రీడ్ ద అడ్వాన్స్ బుక్స్. దాని తర్వాత అడ్వాన్స్ బుక్స్ చదవండి. ఇది బిగినర్స్కి నేను ఇచ్చే సలహా అండి. అండ్ ప్రిపరేషన్లో ఉండి సక్సెస్ ఇంకా రావట్లేదు అనుకుంటే జస్ట్ గో బ్యాక్ యువర్ స్ట్రాటజీ. మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు, వెదర్ ఇట్ ప్రాబ్లమ్ విత్ యువర్ ప్రిలిమ్స్, ఆర్ ప్రాబ్లమ్ విత్ యువర్ మెయిన్స్, ఆర్ ప్రాబ్లమ్ విత్ యువర్ ఇంటర్వ్యూ పార్ట్. సో అన్నిటికీ మనకి మార్క్స్ ఉన్నాయండి. సో డోంట్ నెగ్లెక్ట్ మార్క్స్ ఇవ్వండి, అనలైజ్ చేయండి. ఎక్కడ మీరు రాంగ్ చేస్తున్నారు, ఎందుకు రాంగ్ అవుతుంది, సో అదొకసారి అనలైజ్ చేయండి. యాక్టివ్గా థింక్ చేయండి ఎందుకు రాంగ్ అవుతుందని చెప్పేసి. సో ఇలా ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మీరు అనుకున్న గోల్ని రీచ్ అవుతారు. అండ్ డిమోటివేషన్ అనేది, నిరుత్సాహం అనేది డెఫినెట్గా ఉంటుంది. సో బట్ లైఫ్లో గుర్తుపెట్టుకోండి, వన్స్ యూ రీచ్ యువర్ గోల్, మీరు పడిన పెయిన్ అంతా కూడా ఇట్స్ వర్త్ ఇట్ అండి. ఫైనల్గా అది మీకు అనిపిస్తుంది నేను పడిన పెయిన్ అంతటికి ఒక రిజల్ట్ అయితే వచ్చిందని చెప్పి. సో జస్ట్ వెయిట్ ఫర్ ఎ మూమెంట్, అప్పనా టైం ఆయేగా అంటారు కదా. సో వెయిట్ ఫర్ ద టైం. సో అండ్ డెఫినెట్లీ యూ విల్ రీచ్ యువర్ గోల్ అండ్ ఆల్ ద బెస్ట్ అండి. This video is brought to you by AKSIAS.